अस्सलामुअलैकुम नाज़रीन, RBN न्यूज़ में आपका खैर मकदम करते हैं। भैंसा शहर में गुज़िश्ता कुछ रोज कबल हनुमान मंदिर, संतोषी माता मंदिर, बालाजी मंदिर और भैंसा टाउन के वाइन शॉप में चोरी की वारदात पेश आई थी। आज इसी के तहत भैंसा शहर के एसपी कैंप ऑफिस ओल्ड पीएस पांडीगली भैंसा में एडिशनल एसपी की क़यादत में एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद की गई, जिसमें निर्मल जिला एसपी डॉक्टर जानकी शर्मिला IPS ने शिरकत की। इस मौके पर भैंसा ASP अविनाश कुमार, भैंसा टाउन CI गोपीनाथ, सब इंस्पेक्टर मोहम्मद गौस के अलावा पुलिस का अमला मौजूद था। ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్లలో కూడా సీసీ కెమెరాస్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాస్ కంపల్సరీ అవసరం. ప్రతి షాప్స్ కూడా ఉండాలి. అండ్ ఈ టెంపుల్స్ ఏదైనా సరే వైన్ షాప్స్ అన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయండి, చెప్పండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. సీసీ కెమెరాస్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. యాక్చువల్లీ అందువల్ల మనకి తెలియలేదు, అర్థం కాలేదు, తాళం వేయలేదు టెంపుల్కి. తాళం వేసామని చెప్పడం వల్ల తాళం వేసి ఎట్లా పోతుంది, నిజంగా పోయిందా లేదా ఏంటి అనేసి ఒక సందేహం ఉండదు. దానివల్ల కొంచెం డిలే అయింది. దొంగతనం అయినప్పుడు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ అయిపోయినా తప్పైతే అయింది, కానీ మనం తొందరగా డిటెక్ట్ చేయగలుగుతాం. తాళం వేసాను నేనే స్వయంగా తాళం తీశాను అని చెప్పాడు. మనం ఏమనుకుంటాం, తాళం తీస్తే నిజంగా పోయిందా, లేకపోతే ఎవరన్నా భక్తులు వచ్చి తర్వాత ఇతను వాష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఎందుకంటే అతను తాళం వేయలేదు. నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనకి కొద్దిగా బ్లడ్ డ్రాప్ కూడా దొరికింది అక్కడ. సో మ్యాచ్ అవుతుంది, అది చేయి తెలియదు. అది కెమెరా ప్రెస్ మీట్ జరుగుతుంది కదా, వెయిట్ చేయండి, కూర్చోండి. చాలా దేవాలయాలు దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా అందరం కూడా జరగడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోషమాత టెంపుల్, బాలాజీ టెంపుల్ జరిగింది. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ డిస్పీ, తర్వాత SI శ్రీనివాసు, మన ASP అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ శూన్య విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా మంచి, చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఇది ఫైనల్గా మనకు ఒక్క దగ్గర అంటే ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నామో సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఇతను ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 4 దొంగతనాలు తగ్గబడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఇవ్వడం కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన వైసా టీం అందరూ కలిసి అవినాష్ IPS ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారికి సాటర్డే చేస్తాడు ఇతను దొంగతనం, ఎవ్రీ సాటర్డే చేస్తున్నాడు. తర్వాత ఇతను ఫోన్ వాడాడు, మనం ఏదో CDRలు పెట్టి అట్లా కూడా లేదు, అంతా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత సీసీ కెమెరా వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే మిసెస్ అండ్ అత్తగారు వాళ్ళ వచ్చింది డిస్పోజ్ చేస్తారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. 3 అక్యూజ్డ్. ఇప్పుడు ఎన్ని టెంపుల్లో దొంగతనం జరిగింది మేడం?
ఎన్ని టెంపుల్లో జరిగింది దొంగతనం ఎన్ని టెంపుల్స్ జరిగింది ఇప్పుడు? ఫోర్ టెంపుల్స్. ఒకటి హనుమాన్ టెంపుల్లో వాళ్ళు పూజారి ఇంట్లో రూము ఇది చేశారు కదా. ఓకే. కెమెరా అడ్డం వస్తుంది. ఈ నరసింహస్వామి టెంపుల్ అయినప్పుడు కూడా మనకి వాచ్మెన్ రాంగ్